హే మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మామ ఇప్పుడైతే చూస్తున్నాం గుజరాత్లోని పారుల్ యూనివర్సిటీ అతిపెద్ద ఈవెంట్ బిగ్ టెక్ ఎక్స్ప్లో. సో మామ, ఈరోజు వచ్చేసి మన కాలేజ్లో టెక్ ఎక్స్పో అనేసి ఈవెంట్ కండక్ట్ చేస్తుండ్రు. అది చూపిద్దామని స్టార్ట్ చేశాను మామ. సో టెక్ ఎక్స్పో అంటే ఏం లేదు, మన నాలెడ్జ్ బట్టి ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేసి ప్రజెంటేషన్ ఇస్తాను అనమాట. లైక్ ప్రొజెక్షన్. మన ఇప్పుడు స్కూల్లో మనం సైన్స్ ఫేర్ చేసుకుంటాం కదా, అంటే ఎవరి థాట్స్ బట్టి వాళ్ళు చేసుకుని ముందర ప్రొజెక్ట్ చేస్తారు కదా, అలాగే ఇది ఒక రకం. కానీ ఇక్కడ బిగ్ ఈవెంట్ అనమాట. ఇయర్కి 1 టైం జరుగుతుంది అనమాట. మన పారుల్లో అయితే ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. నాకు తెలియదు ఆ సంగతి. మన సీనియర్ అన్ననే దిలీప్ అన్న, మీకు తెలిసే ఉంటుంది, మన ప్రీవియస్ బ్లాగ్లో ఇట్లా కనిపిస్తాడు. సో చెప్తాడు అన్న ఏంటిదో టెక్ ఎక్స్పో అంటే ఏంటన్న చెప్తావా? టెక్ ఎక్స్పో అంటే ఏంటంటారా, ఇది ఎవ్రీ ఇయర్ మన కాలేజీలో వన్స్ మాత్రమే జరుగుతుంది. ఇది ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ గుజరాత్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఐడియాస్ని కొత్త ఐడియాస్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. అలాగే చాలా మంది బయట నుంచి వస్తూ ఉంటారు, పెద్దలందరూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళని చూసి ఇక్కడ ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఫండ్స్ కూడా రైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఐడియాస్ని చూపిస్తూ. పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అలా సో ఇది అన్నమాట. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఎలా ఉంటుందో, నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, నేను కూడా చూస్తాను అనమాట. లెట్స్ గో మామ. సో మామ సేమ్ ప్లేస్ మామ, ఈవెంట్స్ ఎక్కడ జరిగితే అక్కడనే ఉంది ఇది. అంటే ఈ ఈవెంట్ కూడా చూద్దాం మనం అయితే లోపలికి వెళ్ళేసి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. స్టార్టింగే టెక్ ఎక్స్పో అని ఉంది, యాన్యువల్ ప్రాజెక్ట్ పారుల్ యూనివర్సిటీ. అన్ని ప్రజెంటేషన్స్ లోపల ఉంటాయి మామ, చూడాలి. ఫ్యాకల్టీస్ వచ్చిండ్రు, లైక్ పెద్దవాళ్ళు వీళ్ళందరూ. ఎంట్రన్స్ అంతా వీళ్ళందరూ కోఆర్డినేటర్స్. మన బ్రో సింగర్. మామ ఇవన్నీ స్టార్స్ అన్నమాట, అంటే ప్రజెంటేషన్ ఇచ్చే స్టార్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే బోట్ ఉంది, సత్యనారాయణ లోపలికి వెళ్ళిపోతుంది చెప్పాలంటే, అంత స్పీడ్గా. డిఫరెంట్గా చేసింది వీళ్ళందరూ. ఈ చూడు. హాయ్ బ్రో. తెలుగా? తెలుగు. అంటే ఏం చేశారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మిషన్ బ్రో. మనం ఇది అప్లికేషన్ తో అంటే యాప్ తోని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా స్పీడ్ కూడా హై చేసుకోవచ్చు, ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు. దీనికి మొత్తం 3 బ్రష్లు ఉంటాయి. 3 బ్రష్లు మొత్తం ఈ సర్ఫేస్ ఏరియాని కవర్ చేస్తాయి. ఇంకా మనము మొబైల్ మళ్ళీ మనము రూమ్ లో కూర్చొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మనం ఆన్ చేయగానే పవర్ దీనికి మోటార్కి వెళ్తుంది. అంటే కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు విత్ మొబైల్? యాప్ లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మనము 1 టైప్ చేసి సెండ్ కొట్టినాం అనుకో ఆన్ అవుతుంది, 2 టైప్ చేసి సెండ్ కొట్టినాం అనుకో ఆఫ్ అయిపోతుంది. ఓకే. దీని మోటార్ పవర్ వచ్చేసి ఈ షాఫ్ట్కి వెళ్ళిపోతుంది. మోటార్ షాఫ్ట్ పవర్ వచ్చేసి ఈ షాఫ్ట్కి వెళ్తుంది. అప్పుడు ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అవ్వగానే మనకి ఏమైనా డస్ట్ ఇంకా సెడిమెంట్స్ ఏమైనా ఉంటే బాటంలో కలెక్ట్ అవుతాయి. ఆ కలెక్ట్ అయిన సెడిమెంట్స్ ఈ పంప్ దాన్ని సక్ చేసేసి డిశ్చార్జ్ చేసేస్తుంది. అంతే సింపుల్ మెకానిజం. అండ్ ఇది ఫ్లెక్సిబుల్, మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసి ఇంకో ట్యాంక్లో, మనకి ఇంకో 2-3 ట్యాంకులు ఉన్నాయి అనుకో ఇంట్లో, ఇంకో ట్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ఏంటంటే విత్ మొబైల్ హ్యాండిలింగ్ చేస్తాను అనమాట. ఈ వాటర్ తగ్గుతాయి. మనము వేరే వాళ్ళని కాల్ చేసి పిలవడము, లేకపోతే మనం క్లీన్ చేయడము, ఇవన్నీ వెళ్ళిపోతాయి. హ్యూమన్ ఎఫర్ట్స్ తగ్గుతాయి. మనం రూమ్లో కూర్చొని ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ క్లీన్గా ఉంటాయి. మనం ఊకే ఇన్స్టాల్ చేయనక్కర్లేదు, ఎందుకంటే అది అందులోనే ఉంటుంది. మనకు ఒకవేళ ఇంకో ట్యాంక్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాన్ని తీసుకుపోయి ఇన్స్టాల్ చేయొచ్చు. బాగుంది బ్రో ఐడియా, థ్యాంక్ యూ. మన పారుల్లో నిలబెట్టిన బాగానే గట్టిగా. సరే. హాయ్ బ్రో. ఇది ఆటోమేటిక్ వాల్ క్లీనింగ్ మిషన్ అన్నమాట. మనం ఇప్పుడు ట్రైన్స్ లో వెళ్తుంటాం, ఎంతో ఇబ్బందిగా ఉంటుంది పాన్ మసాలా అవన్నీ.
అది క్లీన్ చేయడానికి ఈ మిషన్ వాడితే ఎంతో యూజ్ అవుతుంది మనకి. ప్రతి ఇయర్ ఇండియన్ గవర్నమెంట్ 1000 crores ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకు క్లీనింగ్కి. అంటే ఇంతకు ముందు కూడా ఉందా ఇది? పాన్ వల్ల. అవును, కాన్సెప్ట్ అర్థమైంది. ఏమైనా పాన్ జర్ద ఏమైనా ఉంటే ఊస్తారు కదా, దాన్ని క్లీన్ చేయడానికి ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈ ప్రోడక్ట్ అనేది ముందే ఉందా లేకపోతే మీరు క్రియేట్ చేశారు? ప్రోడక్ట్ క్లీన్ చేయడానికి వాటర్, మనుషులు మ్యాన్ పవర్. సో మ్యాన్ పవర్ లేకుండా మిషన్ తోటి. ఓకే, హ్యూమన్ ఎఫెక్ట్. ఓకే ఓకే. మనుషుల వల్ల దీన్ని ట్రైన్స్ అని వాటిని క్లీన్ చేయడానికి పర్ ఇయర్ ఆల్మోస్ట్ 200 crores ఆల్మోస్ట్ ఖర్చు అవుతుంది. అదే మనం ఇలాంటి దాన్ని కమర్షియలైజ్ చేసి మోడిఫై చేస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది రైల్వే డెవలప్మెంట్ కి ఈజబుల్ గా అమౌంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ మన నేచర్ కూడా సేఫ్ గా ఉంటుంది. ఓకే, మనకి ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి. ఓకే బ్రో, నైస్, గుడ్, బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఇది ఒక ప్రయోగమే అన్నమాట. కార్ అంటే ఏదో డిఫరెంట్గా ఉంది, అడుగుదాము. హాయ్ బ్రో. Hi. వాట్స్ ద experiment, can you explain me? Okay, so this is the multi-purpose car. So like we can use it as a go-karting, a buggy car, or my main purpose of making this is to help the poor farmers, with those who can't afford the tractor. So this costs around like 60 to 70,000, and it works as a tractor for those farmers who don't afford a tractor. So this can be useful in working a 1 or 2 acre farms or fields to plow and grow the seeds. It's implemented or already done? It is done, but right now the tools which are used for farming is not implemented because that was out of budget of our new innovation. There is cost cutting. This project is completed in 30,000, and with investment of more 30,000 we can convert it into tractor, which is more helpful for the farmers. Yeah. So that's the main concept of mine. ఇది కనుక్కుందాము ఏందో అంటే వర్కింగ్ మోడల్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ఆఫ్ షేర్ అంట. ఏందో, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రోడక్ట్? This is an offshore rig. This is the formation where we have to drill. This is the drilling bit which is in working condition. This is the hosting system from where we enhance oil. And it goes to processing area where it is separated. Processing is separation. Then it goes to storage tank, and in storage tank also separation is done. Air, the unwanted gas comes, it flare from the up. It is acetone, and this we have to reach here by only helicopter, nothing else. So in helicopter people means no, there is only a limited person allowed there, and after processing it is sent to the refinery for refining. So this was the proper process. Any implementation you done? No, just a miniature version of the offshore production. Offshore production. Okay, thank you. It's very nice. Thank you. ఇది వచ్చేసి సోలార్ థర్మల్ పవర్ అంట. మనం ఇంతకుముందే అంటే 11th లో వినింటాము. ఇందులో ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా కనుక్కుందాము. హాయ్, కెన్ యూ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంప్లిమెంటేషన్? Myself, Aditya, I am the student of petroleum engineering, and this is a solar energy concentration which converts solar power energy into the electrical power energy. Here, this is the parabolic surface which reflects or radiates the energy on a seabed plate, and the work of the seabed plate is to convert thermal energy into the electrical energy. That's the motto of the presentation. The plate is work on the temperature difference. This is the hotter part and back of the colder part. So with the help of the Seebeck effect, we convert concentrated sun energy into electrical energy. Okay. It's already done now. No. Like this product is done, but no one will be use the Seebeck effect for the generation of the electricity. Okay. Okay. It's already done in American industry. Here we is not using the Seebeck effect. Here is using the molten salt for generating steam or hot water. Okay. Thank you. Welcome. It's good. స్పైడర్ బోట్ అంట. నేను స్పైడర్ వెబ్ ఇన్న స్పైడర్ మ్యాన్ విన్నా కానీ స్పైడర్ బోట్ ఎప్పుడు వినలేను. చూద్దాం ఎట్లుందో ప్రజెంటేషన్ కనుక్కొని ఎట్లా ఉందో అడుగుదాము. హాయ్ బ్రో. Hi.
What is the experiment? I listening Spider-Man, but a spider boat I did not listen. Can you explain this? Okay, so our design is inspired from Spider. Basically, our motto was to eradicate the feature or drawbacks of the roverized vehicles, which are we are using day to day, which have tires. If your tire stuck in a ditch, you can't do anything. But this can't stuck in a ditch. This can conquer ditch or any rocky surfaces. It can climb 90 degrees too. The steepest climb, 90 degrees it can climb, with some other modifications other than that. And another drone. Okay, I'll say drone. Drone needs some space above and below it to fly. Okay, this thing doesn't need any space. It can just lift up and move inside or outside anywhere. So the basic design, basic motto of our design is military purpose for defense. It will be done in future. It's not right now. There are no sensor integrations because lack of time. Yeah. Like working the spider. Yeah, it's work like a spider. That's why you like present the spider boat, na? Yeah, that's why the name is Spider-Bot. Okay, it's good. Nice. Thank you. మన డాన్సర్ కూడా ఉన్నాడు. పాత బ్లాగ్లు చూడొచ్చు, ఐకాన్లు ఇస్తాను. హీరో ఇద్దరు అమ్మాయిలతో చేశాడు చూడు హీరో. హాయ్, ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు ప్రాక్టీస్ లో ఉన్నారు. ఇంకా ప్రాక్టీస్ ఇప్పుడు కూడా వేస్తుండ్రు డాన్స్. వేరే ఈవెంట్ కి, ధూమ్ ఈవెంట్ కి తగ్గరన్నమాట పారుల్లో అస్సలు. తెలుగు వాళ్ళు ఉండాలి కదా మరి. తెలుగు వాళ్ళని తగ్గనిస్తలే అసలు డాన్స్ లో అయితే. ఎక్స్ప్లోర్ అవుతున్నావా? మామూలుగా. ఓకే ఓకే, బాగున్నాయి కదా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ. అడుగుదాము ఏంటిదో. హాయ్ బ్రో. మన అన్ననే, మన అక్కనే. అంటే లైక్ అందరు ప్రోడక్ట్ కొత్త చేస్తున్నారు కదా, అంటే మనది ఏంది కొంచెం ప్రోడక్ట్ చెప్తారా? మనం ఒకసారి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాం. సో సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం ఇష్యూ అయినాక ఇష్యూ అయిన సర్టిఫికేట్ వ్యాలిడా కదని తెలియదు. ఎవరైనా ఫేక్ చేయొచ్చు, రీనేమ్ చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు సర్టిఫికేట్ వాల్యూ ఇష్యూ చేసామంటే అది ప్రాపర్గా బ్లాక్ చైన్లో స్టోర్ అవుతుంది. దానికి ఒక వెరిఫికేషన్ ఐడి వస్తుంది, అలాగే ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. క్లియర్ కట్గా ఉంటుంది. వన్స్ ఒక కంపెనీ ఇది వెరిఫైడ్ సర్టిఫికేట్ కాదా, జెన్యూన్ పర్సన్ కాదా అని తెలుసుకోవాలంటే ఈ ట్రాన్సాక్షన్ ఐడి మన ప్లాట్ఫామ్లోకి వచ్చి వెరిఫై చేస్తే జెన్యూన్ సర్టిఫికేట్ అని తెలుస్తుంది. సో ఇలా మనం ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి కౌంటర్ ఫీట్ అంటే ఫేక్ సర్టిఫికేట్స్ని మనం ఆపొచ్చు, అలాగే ఫేక్ ఇంజనీర్స్ని, ఫేక్ డాక్టర్స్ని ఆపొచ్చు. ఓకే, దీని వల్ల ఫేక్ అనే వాళ్ళని ఆపి మనం ఏందో అసలైనది ఏందో కనిపెట్టవచ్చు అన్నమాట. ప్రాపర్ జాబ్ వచ్చే విధంగా మనం చేయొచ్చు. ఓకే, అదే క్లియర్ కట్గా చెప్తున్నావు, ప్లస్ షార్ట్ కట్లో మనకు అర్థమయ్యేటట్టు చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్. మననైతే మన పాలు గుజరాత్లో ఇలాంటి మంచి కనిపెట్టినందుకు హ్యాపీ. ఇంకో అక్క, మన అక్క చెప్పండి మీది. మీరు ఎలా మనది ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే అగ్రి ప్రోవిజన్, కాంప్రిహెన్సివ్ ఫార్మింగ్ కంపానియన్. సో నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే అగ్రికల్చర్ దాన్ని అర్థమైంది. అవును, దీని అర్థం మీరు అక్కడ టైటిల్లో చూసిన ప్రోవిజన్ అనమాట. ప్రోవిజన్ అంటే ఇట్స్ సూపర్విజన్ గివెన్ టు అంటే ఫార్మర్ అనమాట. వాళ్ళు మన ఫ్యూచర్ని ప్రిడిక్ట్ ఎట్లా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తామో సూపర్విజన్ ఇస్తామో, అలానే మనం ఇక్కడ ఫార్మర్స్కి సూపర్విజన్ ఇస్తాం అనమాట. ఎలా అంటే మనము దీంట్లో క్రాప్ ప్రిడిక్ట్ చేయగలము, మన పంట ఎంత పండుతుంది ముందు మనం వచ్చే రోజుల్లో, అది ఒక ఫార్మర్కి చెప్తుంది. ఇంకా ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ మా దాంట్లో చాలా ఫీచర్స్ ఎక్కువ యాడ్ ఉంటాయి అన్నమాట. మన ఫీచర్స్ చాలా ఉన్నాయంటే మనము ఇక్కడ మన పంట అమ్మచ్చు, ఇంకా సీడ్స్ కొనొచ్చు, ఇంకా ఏమైనా పనులు ఉంటే మనము క్లాసెస్ ఏమంటాం కేటగరైజ్ చేసి మనమే కస్టమైజ్ చేసుకొని ఫార్మర్కి పెట్టచ్చు అనమాట. మేము దీంట్లో మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి, లైక్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ప్రీవియస్ డేటా నుంచి రికార్డెడ్ డేటా యూజ్ చేసి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాం. సో మేము ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేస్తామంటే డ్రోన్స్, శాటిలైట్ ఇమేజెస్ నుంచి డేటా కలెక్ట్ చేసి దాని మీద మేము ఫార్మర్స్కి ఎక్కువ మంచి డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మా వెబ్సైట్ అనేది. ఓకే, ఆ వెబ్సైట్ ద్వారా ఇది హెల్తీగా ఉందో లేదో తెలుస్తుందన్న ఈచ్ ప్లానెట్ మాయిశ్చర్ ఎట్లుంది, ఈ క్రాప్ ఈ ప్లేస్లో మంచిగా పెరుగుతుందా లేదా అని చెప్పడం చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అయితే మన అగ్రికల్చర్కి చాలా ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఫార్మర్స్ అనమాట. మేము ఇట్లా చేయాలి ఒక బ్రాంచ్ అనమాట, ఎంఎల్, ఎక్కడైతే డేటా తీసుకొని ఆ డేటా నుంచి అది నేర్చుకొని దెన్ ఇట్ ప్రెడిక్ట్స్ ద న్యూ డేటా అనమాట. ఎంతైనా సిఎస్సిని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ మీద చేస్తారు చూడు, ఇది చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది మన ప్రాజెక్ట్స్కి. అయితే నిజంగా మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చేస్తున్నంటే గ్రేట్ నిజంగా చెప్పాలంటే.
గుడ్. అది చాలా చాలా బాగుంది ప్రాజెక్ట్ చెప్పాలంటే. ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఫార్మర్స్ అనమాట. ఇట్స్ అ మస్ట్ సిస్టమ్ ఫర్ ఎవ్రీ ఫార్మర్. ఎవ్రీవన్ ఇది ఉందనుకో చాలా మంచిది. హాయ్ బ్రో, ఇంతకీ వైండింగ్ మిషన్ ఇన్ స్ట్రీట్స్ అనమాట. ఓకే, బాగుంది. అంటే ఇంతకు ముందు ఉంది అంటే డిఫరెంట్ ఏంది? ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా తెలిసిన వెండింగ్ మెషిన్ ఏంటంటే అందులో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి తినేవి కానీ ఏమైనా అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మనం తీసుకుంటాం. అది కూడా ఎక్కువ లేవు మన ఇండియాలో. బట్ మేమేం చేస్తున్నాం అంటే ప్రతి స్ట్రీట్లో ఇలాంటి పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టి షాప్కి వెళ్ళి, ఎందుకైతే షాప్కి వెళ్తామో షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మనం మన ఫోన్లోనే సెలెక్ట్ చేసేసుకుని అవి అక్కడికి వెళ్ళేసరికి మనం వచ్చామని మనం ఓకే కొడితే ప్రోడక్ట్స్ బయటకు వచ్చేస్తాయి. ఎక్కువ మంది ఉన్న లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అవుట్లెట్స్ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రోడక్ట్స్ తీసేసుకోవడమే. పేమెంట్స్ అన్ని ముందుగా వాళ్ళు ఎక్కడున్నా చేసేసుకోవచ్చు. సో దీనివల్ల మనం గంటలు షాపింగ్లో టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఒక ప్రోడక్ట్ కావాలంటే డీమార్ట్ వరకు వెళ్ళక్కర్లేదు. ప్రైసెస్ కూడా తగ్గించేస్తారు, ఎందుకంటే డీమార్ట్ ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుందో ఫ్యాక్టరీ నుంచే తీసుకుని ఇక్కడ పెడతాం. అండ్ శాలరీస్ కూడా ఇవ్వక్కర్లేదు. సో ఓకే, నైస్ బ్రో. లైక్ ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంది. ఓకే, దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసి ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే ఇన్స్టెంట్ పేమెంట్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అనే క్యాప్షన్తో ఎవ్రీ స్ట్రీట్లో మన ఇండియాని డెవలప్ చేయాలంటే ఇలాంటిది ఉండాలి అని. దీనివల్ల మన ఇండియా డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా ఇలా అయిపోతుంది. ఓకే, గుడ్ బ్రో. ఓకే, ఇండియన్ గురించి ఆలోచించి చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. గుడ్, నైస్. తెలుగులో అయితే డ్రోన్స్ చేసిండ్రు, అది ఏంటిదో నాకు తెలియదు కానీ అడుగుదాము, చూద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కొంచెం చెప్తారా అంటే డ్రోన్స్ ఉన్నాయి ఏంటి ఇంతకి? మా టైటిల్ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ బైకాప్టర్ అండ్ ట్రైకాప్టర్. చెప్పండి. ఈ బైకాప్టర్, దీని పేరు వచ్చేసి బైకాప్టర్ అంటారు. సో మీకు డ్రోన్ డిఫరెంట్గా ఉంది చెప్పాలంటే. క్యాజువల్లీ డ్రోన్స్ అంటే మీకు ఏంటంటే ఓన్లీ 4 మోటార్స్ 6 మోటార్స్ ఇవే కనబడతాయి. కాకపోతే దీనికన్నా ముందు ఏంటంటే మనం 3 కాప్టర్స్ 2 కాప్టర్స్ ఇవి కూడా యూజ్ చేసేవాళ్ళం. సో ఇది బైకాప్టర్ అంటారు. దీనికి వచ్చేసి మనం టిల్ట్ మెకానిజం యూజ్ చేస్తాం. మోటార్స్ అనేవి టిల్ట్ అవుతుంటాయి ముందుకి వెనక్కి, అంటే తిరుగుతుంటాయి అవతలకి. అంటే ఇప్పుడు మనం సపోజ్ డ్రోన్ ఇలా ఉంది, మనం ఆన్ చేయగానే ఎదరికి వెళ్ళాలంటే ఒక 45 degrees టిల్ట్ అవుతుంది. మోటార్ టిల్ట్ అయితే కొంచెం ఎదరికి వెళ్తుంది. మీరు ఇలా వెళ్తూనే ఉంటే అది అలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అలా వెనక్కి 45 degrees తిరిగితే వెనక్కి వెళ్తుంది కొంచెం. ఓకే, ఇప్పుడు మీకు యో మోషన్ చూపించాలంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ అవుతాయి. యూ షేప్ లాగా ఇట్లా తిరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ఆర్పిఎం దీని మోటార్ యొక్క ఆర్పిఎం ఎక్కువ ఇచ్చి దీని మోటార్ యొక్క ఆర్పిఎం తక్కువ ఇస్తే డ్రోన్ అనేది రోల్ అవుతుంది ఇటు సైడ్. ఓకే, దీని ఆర్పిఎం తక్కువ ఉండి దీని ఆర్పిఎం ఎక్కువ ఉంటే ఇటు సైడ్కి రోల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది మా స్టాల్ అనుకోండి, దీని టెక్ ఎక్స్పోలో మనం అడ్వర్టైజ్ చేయాలి. సో ఇది ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేయలేదు, ఎందుకంటే దీని 2 మోటార్లు ఉన్నాయి, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేయలేదు. సో మొత్తంగా అయితే కంట్రోలింగ్ చెప్తుండ్రు ఎట్లా ఎగురుతుంది ఏందనేసి. చాలా బాగుంది. అంటే 4 sides చూస్తాను కానీ 2 sides 3 sides ఇవ్వలేదు అసలు డ్రోన్స్ అనేది. చాలా బాగుంది ఇంప్లిమెంటేషన్ కూడా. ఇట్స్ గుడ్ బ్రో. చెప్పాలంటే అడ్వాంటేజ్ చాలా ఉంది దీని ద్వారా. థ్యాంక్ యూ మామ. ఇక్కడ డ్రోన్ అంట, ఫైర్ డ్రోన్ అడుగుదాము. హాయ్ బ్రో. మీ గురించి చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ చెప్పండి ఏంటిదో. ఓకే, నా పేరు జాన్ బెంజమిన్. యాక్చువల్లీ ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ నుంచి. ఇంకొకటి ఏంటంటే మేము ఫైర్ ఫైటింగ్ డ్రోన్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ డ్రోన్లో చాలా ఎక్కువ బయట కేసెస్ అవుతున్నాయి. సో ఏంటంటే పెద్ద పెద్ద స్టోరీ బిల్డింగ్స్లో కానీ అవుట్డోర్ ఏరియాస్లో కానీ మీరు వెళ్ళి సడన్గా ఎక్స్టింగ్విష్ చేయలేకపోతున్నారు. సో దానికోసం మేము డ్రోన్స్ అనేది డిజైన్ చేసినాం. ఒకటి దీంట్లో 2 మెకానిజం యూజ్ చేసినాం. ఒకటి స్ప్రే మెకానిజం, ఇంకొకటి మన బాల్ డ్రాప్ మెకానిజం. స్ప్రే మెకానిజం ఏం చేస్తుంది అంటే ఇండోర్లో డిటెక్ట్ చేసి స్ప్రే చేస్తుంది. బాల్ డ్రాప్ మెకానిజం అవుట్డోర్లో డ్రాప్ చేసి ఎక్స్టింగ్విష్ చేస్తుంది అనమాట. ఇది ఏరియాబాటిక్ లైక్ ఏరియల్ డిటెక్షన్ కోసం చేస్తుంది. ఏరియల్లీ హౌ ఫైర్ హ్యాపెన్స్ ఇన్ దాట్ వే ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇట్ విల్ ఎక్స్టింగ్విష్. చూపిస్తారా కండిషన్ ఎలా ఉందో ప్రాజెక్ట్? మ్యాక్సిమం ఎంత హైట్ వెళ్తుంది? 1.5 kilometers. కిందికి తీసుకురండి. గుడ్ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.
అగ్రికల్చర్ రోవర్ అన్నమాట. వీళ్ళు మా ఫ్రెండ్సే, మా క్లాస్ ఫ్రెండ్సే. సో ఒకసారి అడుగుదాము. రే బోలో. दिस इज एग्रीकल्चर रोवर. आप इसका यूज़ करके खेत में अपने जो पेस्टिसाइड्स है उसको स्प्रे कर सकते हैं. आप सीड भी प्लांटेशन कर सकते हैं. आप खेत में आप एयर क्वालिटी, सॉइल मॉइस्चर, ह्यूमिडिटी, टेम्परेचर सब भी आपको सेंस कर सकते हैं. और इस कैमरे के थ्रू आप रियल टाइम मॉनिटरिंग भी कर सकते हैं. और ऑब्जेक्ट डिटेक्शन हो गया, सब हुआ है. कैन यू टेल द एडवांटेजेस? एडवांटेज पहला तो लेबर कॉस्ट. इसका बड़ा फार्म है तो ज़्यादा लेबर चाहिए उसको. ज़्यादा लेबर मतलब ज़्यादा पैसा. और लेबर लाते हैं उसमें एफिशिएंसी बहुत कम होती है. 2 घंटा काम करेंगे, 1 घंटा बैठेंगे तो लॉस किसको? हमको ही हुआ ना. और उसको उनको खाना पिलाना भी देना पड़ेगा हमको. अच्छा. यानी कि लेबर कॉस्ट पहला कम कर देगा. आपको सिर्फ इसको चार्ज ही करना है. एक चार्ज में आप 2 चार्ज. अच्छा. हमारे पास बैटरी भी है यहाँ पे हो रही बैटरी. आप सो लगाओ इसमें अंदर और कैमरे के थ्रू आप रियल टाइम मॉनिटरिंग कर सकते हैं. ओके, वी कैन सी एंड चार्जेबल प्लस ह्यूमन लेस. हाँ, ह्यूमन लेस. मतलब आप इससे बर्ड को भी भगा सकते हैं. बर्ड रेपलर ले चालू कर. एक बार चालू करो भाई. किस चीज़ दूसरा वन मोर टाइम. इसका मोबाइल चालू कर ये लाइट टॉर्च कंट्रोल. और आप इससे पेस्टिसाइड भी स्प्रे कर सकते हैं. चालू कर, बंद कर. ये पूरा मोबाइल से कंट्रोल होता है. आपको कोई कंट्रोल की जरूरत नहीं है. मोबाइल से कंट्रोल करो. हाँ, एक बार देखो. सही हो रहा है. ఏంటంటే మామ మొబైల్ దగ్గర కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే ఫార్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. कंट्रोलर की जरूरत नहीं है. जैसे आप ड्रोन में कंट्रोल यूज करते हैं, इसमें कोई जरूरत नहीं है आपको. ఇదేంటంటే స్పెషల్ ఏం చెప్పాలంటే మా క్లాస్ తరపు నుండి, ఎందుకంటే మా ఫ్రెండ్సే చేసిండ్రు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది. గుడ్, ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏంటంటే అగ్రికల్చర్స్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది చూడండి, మన సివిల్ వాళ్ళే చేసింది అనుకుంటా, ఎందుకంటే నేను కూడా సివిలే డిప్లొమాలో. సో మామ ఇలా అయితే కంటెంట్ అయితే ముగిస్తుంది అన్నమాట. సో మామ వీడియోలో అయితే మొత్తం అయితే పెట్టలేను కదా, ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ వెళ్తుంది కాబట్టి. సో నాకు నచ్చిన క్లిప్స్ అయితే పెట్టాను. అంటే అందరు ప్రతి ఐడియా చాలా బాగుంది, కాకపోతే కొన్ని కామన్ థింగ్గా ఉన్నాయి, కానీ నాకు డిఫరెంట్గా అనిపించిన అయితే క్లిప్స్ అయితే పెట్టాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో మిగతా కంటెంట్స్తో, కొత్త కంటెంట్స్తో మీ ముందరికి వస్తాను. స్టే ట్యూన్ ప్లీజ్.